చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది ప్రజలారా. ఈ నెల 12వ తారీఖున 2 సంవత్సరాలు పూర్తి. 2 సంవత్సరాలు పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమి ఇచ్చినాడని ఒకసారి మనం చూసుకుంటే వెనక్కి సంక్షేమాన్ని ఇచ్చినాడా? ఇవ్వలే. చెప్పిన అభివృద్ధిని ఇచ్చినాడా? ఇవ్వలే. రాష్ట్రంలోని స్త్రీలకు మానానికి ప్రాణానికి రక్షణ ఇచ్చినాడా అంటే ఇవ్వలే. చెప్పిన హామీలను ఎన్నికల కంటే ముందు ఏవైతే చెప్పినాడో వాటి నెరవేర్చినాడా అని ఒకసారి చూస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చలే. 60 సంవత్సరాలకు కొత్త పెన్షన్ ఇంతవరకు ఒక్కటిలే. జగన్ ఉన్నప్పుడు ప్రతి 6 మాసాలకు ఒకసారి రాజ్యాంగబద్ధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. 2 ఏళ్ళు అయింది, ఒక్క పెన్షన్ ఇలే. మరి నిజంగా ఆయన కొత్త పెన్షన్ ఇచ్చింటే ఒక్కొక్క లబ్ధిదారునికి 96,000 వచ్చిండు. ఒక్కొక్క మనిషికి 96,000 నష్టం చేసినాడు. వికలాంగులు ఉండారు, వితంతువులు ఉండారు, వృద్ధాప్యంలో ఉండేవారు ఉండారు. 50 సంవత్సరాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారికి పెన్షన్ ఇస్తా అని చెప్పినారు. ఇవ్వలే. అది చెప్పడం కూడా ఏం చెప్పినారంటే ఆ రోజు వాళ్ళు మేము ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇస్తామని చెప్పినారు. అన్నీ ఆడియో వీడియో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, ప్రజలందరికీ తెలుసు. మేము కాయిచి చెప్పేదేం కాదు. 100 రోజులకు ఇస్తామని చెప్పినారు. మీరు ఒక సమయాన్ని నిర్దిష్టంగా ఇస్తామని చెప్పిన తర్వాత ఆ సమయానికి ప్రభుత్వమే ఇవ్వకపోతే దీన్ని ఏమంటారు? మోసం అనరా? వాడుకొని వదిలేయడం అనరా? మీ అవసరం తీరిన తర్వాత తెప్పను తగిలేయడం అనరా? నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నావు, ఒక్కరికి ఇచ్చినావా? ఇచ్చింటే ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 వచ్చిండు. 20 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఒక్క ఉద్యోగం వేలే. ఫస్ట్ సంతకం మెగా డిఎస్ అన్నావు, ఆ సంతకం దగా అయింది. ఒక ముఖ్యమంత్రి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ అని సంతకం పెడితే ఆ మొదటి సంతకమే దగా సంతకంగా మారితే ఇంతకంటే రాష్ట్రానికి అవమానం ఏమన్నా ఉందా? చదువుకొని గంటల తరబడి, సంవత్సరాల తరబడి చదువుకొని పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించుకునే నిరుద్యోగ యువతీ యువకులకు లంచాల కోసం, 20 లక్షల కోసం, 30 లక్షల కోసం ఉద్యోగాలు అమ్ముకొని మోసం చేస్తే ఇంతకంటే నీచము, ఇంతకంటే హీనము, ఇంతకంటే దుర్మార్గము నిజంగా లేదు. వారి ఉసురు తగులుకొని మీరు సర్వనాశనం అవుతారు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలు 1,35,000 ఇచ్చినాడు. ఒక్క ఉద్యోగం, ఒక్కటి రికమెండేషన్, అవినీతి, లంచం, ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే నా ద్వారా అంతెందుకు అబ్బా, 1,30,000 ఉద్యోగాలు ఇస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు బయటకు వచ్చి మాకు ఉద్యోగం అన్యాయం జరిగింది అనిలే. తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి నోరెత్తి పల్లెత్తు మాట అనలేకపోయింది జగన్ పాలనను. ఇది పారదర్శకత అంటారు, ఇది నిజాయితీ అంటారు. మరి ఎందుకు నువ్వు చేయడంలే? మాటలు చూస్తే కోటలు దాటుతాయి, గొప్పలు చెప్తావు. చేతలు చూస్తే కడప్పాను కూడా దాటడంలే, కడప్పాను కూడా దాటదు. రైతులకు 26,000 చెప్పినారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి, వాళ్ళు 6,000 ఇచ్చినారు. నువ్వు 20,000 ఇవ్వాలా, 40,000 ఇవ్వాలా 2 సంవత్సరాలకు. ఇప్పటికి ఎంత ఇచ్చినావు? 14,000 ఇచ్చినావు. అంటే 26,000 రూపాయలు 2 సంవత్సరాలకు రైతులకు మోసం చేసినావు. మట్టి పిసికి మనకు భోజనం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టరావే. డీజిల్ పెట్రోల్ ధరలకు ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే కదా, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ముడి సరుకు చమురు ధరలు ఇవన్నీ కూడా నిర్ణయించబడతాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దాన్ని అంటించడం తప్పు అని చెప్పిన. ఇప్పుడు కూడా ఏం చెప్తా నేను, మరి ఆ రోజు లోకేష్, చంద్రబాబు నాయుడు మా మీద నిందలేసి బట్టగాలిసి వేసినప్పుడు తప్ప ఒప్ప? తప్పు. ఇది తప్పు నాయన, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం అని చెబితే మా మొర ఆలకించిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. కానీ ఈరోజు నేనేం చెప్తాను, కేంద్ర ప్రభుత్వం అమ్మే ధరల ప్రకారము
మరి ఎందుకు కర్ణాటకలో ఒక ధర ఉంది, తమిళనాడులో ఒక ధర ఉంది, తెలంగాణలో ఒక ధర ఉంది, ఢిల్లీలో ఒక ధర ఉంది, అన్నిటికంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎందుకుంది? ఇంత డీజిల్ ధరలు పెరగడానికి, డీజిల్ షార్ట్ తగ్గిపోయేదానికి కారణం అమరావతి నిర్మాణానికి సంబంధించి అక్రమంగా డీజిల్ను తరలించినావు చూడి, ఇది నీ మోసం. ఇది తడిగుడ్డతో గొంతులు కొయ్యడం. అందుకే నేను విమర్శిస్తున్నాం. సజావుగా సక్రమంగా అన్నిటితో పాటు సమానమైతే అది వేరు. ఇది ఇక్కడ కాదు. ఈ రాష్ట్రం ఎక్కువ అమ్ముతోంది. తగ్గించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు ఆ రోజు నెత్తి నోరు మొత్తుకొని చెప్పినాం. ధరలు కూడా మేము చూపించినాం. ఎట్లా యాడెంత అమ్ముతున్నారు, ఏమమ్ముతున్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఎంత సంబంధం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదని. కానీ నేను ఏం చెప్తున్నానంటే కదా, ఆ రోజు మాకు సంబంధం లేని విషయాన్ని మాకు నువ్వు అంటగట్టినావు. కానీ మేము 2019 ఎన్నికల కంటే ముందు నిత్యావసర వస్తువుల ధరలను పెరగనీయను, తగ్గిస్తానని మాట ఇయ్యలే. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రకారం పెరిగినాయి. ఇది తప్పు అని చెప్పినాం. ఈ రోజు మేము ఎందుకు అడుగుతున్నామంటే, ఎన్నికల కంటే ముందు ఈ పెద్ద మనిషి మాట ఇచ్చినాడు. ఏమని? నిత్యావసర వస్తువుల ధరలు పెరగనీయను, దేశంలో ఎక్కడ పెరిగినా ఈ రాష్ట్రంలో పెరగనీయకుండా నేను నియంత్రిస్తా, ఈ రాష్ట్ర ఖజానా సొమ్మును పెట్టైనా సరే మీకు అందిస్తా అని చెప్పి నేనన్నా ప్రజలు అంటున్నారు. ఇది మ్యాటర్. నా హృదయపు గీతమా హూ